హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో, ప్రభుత్వం మారగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోగానే వైసీపీ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అలాగే గతంలో అంటే అధికార పార్టీకి సానుభూతి పరుగులు గానో లేదంటే ఏదో రకంగా సహాయ సహకారాలు అందించిన మద్దతుగా నిలిచిన జనాల మీద పెద్ద ఎత్తున విపరీతంగా, నిజంగా చెప్పాలంటే చాలా దారుణమైన స్థితిలో దాడులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా అంటే హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని మీద ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఇటు తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రాక్షస పర్వంపై చీత్కరించే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో వినిపిస్తున్న మాట ఏంటంటే, థ్యాంక్ గాడ్ తెలంగాణలో ఇట్లాంటి అంటే రాజకీయ వైరాలు, రాజకీయ కక్షలు, దాంతో కూడుకున్న దాడులు లేవు, వీఆర్ లక్కీ అనే స్థితికి ఆంధ్రప్రదేశ్లో చీకొట్టే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వితిన్ 48 గంటల్లోనే ఇటు ఇచ్చాపురం నుంచి అటు చిత్తూరు దాకా కొన్ని వందల దాడులు వెలుగు చూసినాయి. సోషల్ మీడియా పోటెత్తుతుంది. దీనికి సంబంధించి వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న తాడేపల్లిలో మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఈమెయిల్స్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మమ్మల్ని కాపాడండి మహాప్రభు, ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం నుంచి తమ మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఒకవైపు పోలీస్ యంత్రాంగం వ్యవస్థ నిస్తేజంగా మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వ్యవస్థాగత దాడులు ఏంది, ఎటువైపు తీసుకుపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లా మారుస్తున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవానికి గతంలో అంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు విపరీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఈ అరాచక ప్రభుత్వాన్ని నేల కూల్చండి, కథం పెట్టండి అని చెప్పి పిలుపునిచ్చారు. చాలా రకాలుగా అంటే ప్రజలు కూడా దానికి ప్రతిస్పందించే కూటమికి ఆ రేంజ్లో సీట్లు ఇచ్చారు. అంటే ఈ ప్రజా తీర్పును ఎవరు కూడా బ్లేమ్ చేయట్లేదు. కానీ ఏ ప్రభుత్వాన్ని అయితే పతనం చేయాలని చెప్పి పిలుపునిచ్చారో, మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పాలించాల్సిన నాయకులు ఈ దాడులు కనిపించట్లేదా? దీనికి అంటే ఒక్క పిలుపునిస్తే చాలు, అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఒక్క పిలుపునిస్తే ఈ దాడులన్నీ కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బీకే సెంటర్లు కావచ్చు, స్కూళ్ళ మీద ఉన్న శిలాఫలకాలు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద కావచ్చు జరుగుతున్న దాడుల గురించి అందరికీ తెలిసిందే. అంటే ఈ పైశాచిక ఆనందాన్ని ఎవరు కాదనరు. కూటమి నేతలు కావచ్చు, అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు సంబరాలు చేసుకోవడం, వ్యక్తిగతంగా తిట్లు తిట్టుకోవడం అనేది కామన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికిప్పుడు వచ్చే మార్పు కూడా ఏం లేదు. కానీ వ్యక్తిగత దాడులు, రక్తాన్ని కలజూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో దీని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించాలి. ఒకసారి దీనికి సంబంధించిన వార్తను చదివే ప్రయత్నం చేస్తాం మీకు. ఇదిగో నిన్న తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం ఆ పార్టీ అందుబాటులో ఉన్న లీడర్లందరితో కూడా మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్, అలాగే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి పంటికి పన్ను కంటికి కన్ను అనేదాకా దాడులను తీసుకొస్తే మీకే ప్రమాదం అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం 11 మందే. కానీ ఇలాంటి నేపథ్యంలో అంటే ప్రతిపక్షానికి కొమ్ము కాసిన సానుభూతి పరులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు ఇంత దారుణంగా హతమార్చడం ఏంటి, ఇంత దారుణంగా కత్తులతో పొడిచే ప్రయత్నం చేయడం ఏంటి, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా ఇళ్లలోకి వెళ్లి బెదిరించే ప్రయత్నాలు ఏంటి, ఆడవాళ్ళ మీద ఉసిగొల్పడం ఏంటి, ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? ఒకసారి ఈ వార్తను చూడండి. యథేచ్ఛగా హింస, కఠిన చర్యలు తీసుకోండి, గవర్నర్ను కోరిన వైఎస్ఆర్సీపీ సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేతలు పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం. టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి, అరాచకాలను అడ్డుకోవాలి. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాం, సోషల్ మీడియా సైనికులకు అండగా నిలుస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే అరాచకాన్ని అరికట్టండి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఊరూరా విధ్వంసం అదే టీడీపీ లక్ష్యం. మా ప్రాణాలను కాపాడండి. ఏపీలో హింసపై సుప్రీంను ఆశ్రయించిన బాధితులు, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై యథేచ్ఛగా దాడులు, గ్రామాలు వీడకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు, ఆస్తుల ధ్వంసం, మహిళలు పిల్లలను హింసిస్తున్నారు, పోలీసుల నిర్లిప్తతతో అసాంఘిక శక్తులు పేటరైపోతున్నాయి, సాక్ష్యాధారాలతో ఈమెయిల్స్ ద్వారా సీజేఐకి ఫిర్యాదు, సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారించాలంటూ అభ్యర్థన. సో స్టేట్ దాటిపోయి ఆఖరికి రాష్ట్రపతిని జోక్యం చేసుకోవాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకోవాలని ఫిర్యాదులు వెల్లువెత్తించేదాకా ఈ కూటమి నాయకులు, కూటమి
కార్యకర్తలు వ్యవహరిస్తుంటే ఇక ఎవరు కాపాడాలి ఈ రాష్ట్రాన్ని? ఒకసారి ఆలోచించండి. అధికారం ఇచ్చింది ఏదో అంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో మన పైశాచిక ఆనందాన్ని అవతల వ్యక్తుల మీద చూపించడానికో కాదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు కావచ్చు, ఆయన పాలన కావచ్చు, జనం చీకొట్టి అవతల పడేసింది. ఆ చెత్తనంతా క్లీన్ చేసి మీరు ఒక కొత్త సంస్కృతిని, కొత్త ప్రభుత్వాన్ని, కొత్త పాలనను, కొత్త పాలసీని అందివ్వాలి తప్ప ఇట్లా దాడులు కాదు కదా. మనం ఒక మోడర్న్ సొసైటీలో ఉన్నాం, నాగరిక ప్రపంచంలో ఉన్నాం. గతంలో అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయి, అదంతా ముగిసిన చరిత్ర. కానీ ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకునే దాకా ప్రోత్సహిస్తున్నారంటే ఏమనుకోవాలి దీన్ని? ఈ దాడులకు సంబంధం లేదా? ఒక ప్రకటన చేయండి. లోకేష్ ఏమో రెడ్ బుక్ పట్టుకొని అందరి పేర్లు రాసుకున్నాం. ఏం చేస్తారు? చట్టం అనేది ఒకటి ఉంటది కదా. మీరు టార్గెట్ చేసే వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. మిమ్మల్ని హ్యూమిలేట్ చేసినా, లేదంటే సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు ఏమైనా పెట్టుంటే వాటిని అడ్డం పెట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది కదా. వ్యక్తిగతంగా రక్తాన్ని కళ్ళ చూసే హక్కే ఓడిచ్చిండు. సో దీనికి సమాధానం చెప్పాల్సింది కూటమి నేతలే. ముఖ్యంగా గెలిచిన వెంటనే ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, కూటమి భాగస్వామిగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ను చాలా మంది ప్రశంసించారు. వ్యక్తిగత కక్షలకు తావివ్వకుండా సుస్థిర పాలన, ప్రజాస్వామ్యయుతమైన పాలన అందిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిలుపునిచ్చిండో ఈరోజు కళ్ళన్నీ పవన్ కళ్యాణ్ మీద చూస్తున్నాయి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని పదవి లేకపోయినా ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రివర్గంలో చేరకుండా న్యూట్రల్గా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సరే, ఆయన మంత్రిగా ఉన్నా, కొనసాగిన డిప్యూటీ సీఎం గానో, హోమ్ మినిస్ట్రీ గానో ఆఫర్ చేసిన తీసుకోకపోయినా కూడా ఆయన చెప్తే చంద్రబాబు ప్రభుత్వం సెటిల్ అయ్యే అవకాశం ఉంది, వినే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను రక్షించాల్సిన బాధ్యత, శాంతి భద్రతలను ముఖ్యంగా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉందన్నది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్దే కీ రోల్ అని మైరా మీడియాగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ దాడులకు ముగింపు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలసీమలో అంటే ఫ్యాక్షనిస్టులు రెండు వర్గాలు గొడవపడ్డ సందర్భంలో కూడా వాళ్ళు పెట్టుకున్న నియమం ఏంటంటే మగవాళ్ళుగా తలలు తీసేసుకున్నా, ప్రాణాలు తీసేసుకున్నా అభ్యంతరం లేదు, కానీ ఆడవాళ్ళ జోలికి పోకూడదు అని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారు. ఈ రోజు దాన్ని కూడా క్రాస్ చేసి ఆడవాళ్ళ మీద దాడులేందప్ప మరి టూ మచ్. కాకపోతే వైసీపీ నేతల నోటి దూల, కొంతమంది మంత్రుల నోటి దూల, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ ఒప్పుకుందాం. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది వద్దు అని చెప్పి జనాలు చీత్కరించినప్పుడు ఆ హక్కు మీకు లేనట్టే కదా, మీ ప్రభుత్వానికి లేనట్టే కదా. రాజకీయ వ్యక్తిగత కక్షలు అంటే ఏమన్నా మీరు లీడర్లుగా చూసుకోండి, కానీ కింది స్థాయి ప్రజలకు ఏం అవసరం, కార్యకర్తలకు ఏం అవసరం అంటే జెండా మోయడమే తప్ప రాజకీయాల్లో ఉండకూడదా? ఇది ఎక్కడి మోనోపలి? దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిగా కూటమి నేతలకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.